ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినాన్ని మనకు బహుకరించి ఈ పునరుద్ధాన దినంలో ప్రభు నామాన్ని ఘనపరిచేవారుగా మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మనల్ని విడువక ఎడబాయక ప్రతి క్షణం కాపాడుతూ ప్రేమిస్తూ తన చిత్తానికి అనుగుణంగా మనల్ని నడిపిస్తున్నటువంటి మన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైతే ఉన్నాం. కనుక ఈ శ్రేష్టమైన ఆరాధనలో ప్రార్థన పూర్వకంగా మనం పాలు పంచుకున్నాం, ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సీఎం ప్రార్థన మందిర బిడ్డలను, అలానే ఆన్లైన్లో ఎందరైతే ఆశ కలిగి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ప్రభా మాకు దీవెనికరంగాను నీకు మహిమకరంగాను జరిగించమని అనేకులు ఈ ఆరాధన ద్వారా ఇందులో పాలు పంచుకోవడం ద్వారా మీ మేలు పొందుకునే వారిగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గడిచిన వారం అంతట్లో మాతో ఉండి మమ్మను మీ శ్రేష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని ప్రభా నీ కృపలను బట్టి నీ సన్నిధికి నడిపించినందుకే నీకు వందనాలు. మేమందరము మా కుటుంబాలలో కుటుంబ సమేతాలుగా చేర్చబడి నిన్ను ఆరాధించాలని ఆశ కలిగి నైనా ఎదురు చూడడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నాం. అలానే ఈ ఆరాధన అంతటినీ మీ సన్నిధిలో ఉంచమని మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆత్మతో నింపమని మీ చిత్తానుసారంగా ఈ ఆరాధనను జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల్లో సహాయం దయచేయండి, స్తుతి ఆరాధనలో మాతో ఉండండి. అలానే వాక్య ధ్యానములు కూడా మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తా ఉన్నా. యేసయ్య నీకు వందనాలు. మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, సర్వశక్తి కలిగిన వాడా, సర్వోన్నతుడా, సమస్త ఈవులు అనుగ్రహించేవాడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇలా మమ్మల్ని మీరు ప్రభా బలపరిచి ధైర్యపరిచి మీ ఆత్మతో నింపుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీ కృపతో నడిపించబడ్డానికి ఈ ఆరాధన సమయంలో ప్రభా నీ ఆత్మ చేత నింపబడ్డానికి మీరే తగు రీతిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చి ఉన్నాం. మన గృహాలో దేవుని సన్నిధిగా, దేవుని నివాస స్థలాలుగా మార్చబడినవి.
అలా మార్చబడిన మన స్థలాల్లో ఉండి మన ప్రభువుని మనం కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మనం పాటలు పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. మొదటిగా మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో నుంచి 131వ పాట, ప్రేమించదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో అనేటువంటి ఈ పాట మనం పాడుకుంటూ ప్రభువుని కనపరుచుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ
బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క పాట పాడి మన ప్రభుని మనం కనపరుచుకుందాం. మన దగ్గర ఉన్న పాట పుస్తకాల్లో నుంచి 91వ పాట నజరేయుడా నా యేసయ్య అనే పాట పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. 91వ పాట. నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటిదా నజరీయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటిదా నజరీయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఏలలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఏలలు వేసితివి జలములలో పడి నే వెళ్ళినా జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే
నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటిదా నజరీయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటిదా నజరీయుడా నా యేసయ్యా దేవుని నామానికి స్తుతివందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా మరి ప్రభువుని ఘనపరిచే విషయంలో మహిమ కలిగిన వాడు మహిమోన్నతుడు మన స్తుతుల మీద ఆసీనుడయ్యేవాడు మన స్తుతుల సింహాసనాన్ని ఆయనే పొందుకొని వాటిని ఆశీర్వదించేటువంటి ప్రభు ఆశీర్వదయ్యేటువంటి ప్రభు మన మధ్యలో ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. ఇంకొక పాట పాడి మన ప్రభుని మనం ఎంతైనా ఘనపరచవలసిన వారం ఏంటున్నాం. మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల నుంచి 136వ పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా అనేటువంటి పాట పాడి ప్రభుని మనం కొనియాడుకుందాం. గొప్ప దేవుడు మహిమ కలిగిన వాడు మనను ప్రతి విషయంలోనూ కాపాడుతూ నడిపిస్తున్నవాడు ధైర్యపరుస్తున్నవాడు ఆదరిస్తున్నవాడు ఆదుకొంచున్నవాడు మనను ఎంతగానో మరి ప్రేమించిన వాడు మన ప్రభు. ఈ పాట చక్కటి భావంతో కూడుకున్నటువంటి ఈ పాటను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాడి ప్రభుని మనం కొనియాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా ఎన్ని బాధలు నను ఏ బంధులెదురైనను ఎన్ని శ్రమలు నను నిష్ఠురమై
ఎన్ని బాధలో ననో ఇబ్బందులెదురైనను ఎన్ని శ్రమలు ననో నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపలో నాకిదియో కాదిల సమానమో. నీకు ఇలాలో ఏదియో
లేదు అసాధ్యము, నీదు కృపలో నాకిదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినములో ప్రభు మనలను సజీవ వరుసలో ఉంచి మన మీద ఆయన కనపరిచిన ప్రేమను బట్టి మనకిచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, మనను విడువని వాడు, ఎడవైన వాడు, అన్ని వేళలలో మనతో నివసించేవాడు, గొప్ప ప్రేమానురాగాలు కలిగిన వాడు. ఆయన ప్రేమలో, ఆయన సన్నిధిలో నిత్యము నడిపించేవాడుగా ఆయన మనకున్నాడు. అట్టి ప్రభు మనం కూడి ఉన్న చోట కుటుంబ సమేతలుగా మనం ఎక్కడ కూడి ఉన్నామో అక్కడ, అనగా మన గృహాలలో ప్రభు మనతో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని బట్టి చేర్చబడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం కూడి ఉన్న స్థలాలలో ఆయన మనతో ఉన్నాడు. మనల్ని చూస్తున్న దేవుడు, మనను ఆదరించే దేవుడు, మనం చేసే ఆరాధన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆరాధన సమయంలో ప్రభువును మనం ఏ రీతిగా ఆరాధించాలో, ఎలా ఆయనను ఘనపరచాలో మరి మనం కొన్ని విషయాలు వాక్య భాగం నుంచి గమనించుకుందాం. కీర్తనకాడు 111వ కీర్తనలో చక్కటి కీర్తన 10 వచనాలు రాసి ఉంచాం. ఈ 10 వచనాల్లో ప్రభుని ఎలా స్తుతించాలో, ఎందుకు స్తుతించాలో అనే విషయాలు వ్రాయబడ్డాయి. వీటిని మనం చదువుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఏంటో ఉన్నాం. 111వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. మన స్థలాల్లో మనం కూడి వచ్చినట్టుగా మనం, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు, మరి ఇరుగు పొరుగు వారు ఒకవేళ ఎవరైనా మనతో ఉంచి వారు ఈ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు.
ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములో సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రియమైన వారలారా, స్తుతి అనేది మనం అన్ని వేళలా గుర్తెరిగి ప్రతి విషయంలోనూ దేవునికి మనం స్తుతి చెల్లించాలి. ఈ స్తుతి కృతజ్ఞతతో కూడిన స్తుతిగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా ప్రియమైన వాళ్ళరా, మన బ్రతుకు దినములలో ప్రభు శ్రేష్టమైన ఈవులతో నింపి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలలో నడిపిస్తూ మన విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ప్రభువుకు మనకు మధ్యలో ఈ ఆత్మీయ బంధాన్ని అనేక రీతిలుగా ఎప్పటికప్పుడు బలపరిచే ప్రభువుగా మనకున్నాడు. మన బలహీనతల యొక్క మనం బలహీనమైపోయినప్పటికీ ఆయన మనను బలహీనపరచువాడు కాడు. అందుకే ఆయనను మనం స్తుతించాలి. ప్రతి విషయంలో ఆయన నమ్మదగిన వాడు, యథార్థవంతుడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభ, అలానే గొప్ప దేవుడు సమాజము అన్నాడు. యథార్థవంతుల సభలోను సమాజములోను ఎవరు ఈ యథార్థవంతులు అంటే ఎవరు యేసు రక్తములో కడగబడ్డారో, ఎవరు పవిత్రపరచబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో, ఎవరి మాలిన్యము తీసివేయబడిందో, ఎవరు యేసు రక్తములో కడగబడు ద్వారా విడిపించబడి విమోచించబడి రక్షించబడి ఉన్నారో వారందరూ యథార్థవంతుల సభగాను సమాజముగాను తీర్చబడినటువంటి వారు. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా ఆ సభలో ఆ సమాజంలో సభ్యత్వాన్ని కలిగి అందులో మనం చేర్చబడి ప్రభువును ఆరాధించేటువంటి వారిగా మనం అభివృద్ధి చెందాలి. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యోహాను తన సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞాపకం చేశాడు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఇటువంటి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఆత్మానుసారమైన ఆనందము చేత నింపబడి ఈ ఆత్మలో ఎదగాలని, ఈ ఆత్మలో దైవ చిత్తానుసారమైనటువంటి ఆత్మీయతను పొందుకోవాలని, లోకాన్ని శాపాన్ని అపవిత్రమైన దాన్ని విడిచి పవిత్రంగా ఉండాలని, ఈ పవిత్రమైనటువంటి పెదవులతో
నోటితో పరిశుద్ధునికి పరిశుద్ధమైన ఆరాధన అర్పించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకనే ఈ ఆరాధన యథార్థవంతుల సభ అన్నాడు. యథార్థవంతుల సహవాసము, సమాజము అని కూడా అంటున్నాడు. అటువంటి వారు దేవునికి పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నాడు. అటువంటి ఆత్మీయతతో, హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎందుకంటే యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. ఈ గొప్ప క్రియలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. నేటి ప్రపంచంలో ప్రభు కాపుదల ఏ రీతిగా మానవాళిని కాపాడుతూ ఉందో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇచ్చేవాడుగాను, నిత్యము తన నిబంధనలో జ్ఞాపకము చేసుకునేవాడుగాను ఉండి మనను విడివని వాడుగా మనకు తోడుగా ఉన్నాడు. అందరూ బట్టి మన దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆఖరు వచనంలో చెప్పాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభుని జ్ఞానం ఇస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆత్మీయ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కలిగిన వాడు, ఈ ఆత్మానుసరమైన జీవితాన్ని పొందుకునేవాడు ఆయన శాసనములను అనుసరించే వారిగా ఉంటారు. వీరికి మంచి వివేకము కలిగిన వారిగా ఉంటారు. ఈ వివేకము కలిగిన వారే ఆయనను నిత్యము స్తుతించేవారిగా, స్తోత్రములు చెల్లించేవారిగా ఉంటారు. ప్రియమైన వారా, నిత్యము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించేవారి వరుసలో నీవు నేను ఉండాలి. ఎందుకంటే ప్రతి దినము ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి క్షణము ప్రభు నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. నీ పనిలో, నీ పడకలో, నీ సహవాసములో, నీ సమస్తంలోనూ కూడా ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నీవు మరచినా నీ ప్రభు నిన్ను మరువనివాడిగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన ఈ కడవరి దినాల్లో మనుషులు కలవరముతో నింపబడి ఉన్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రభు ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ నిన్ను నడిపిస్తున్నట్టు నీవు గమనించాలి. మహిమాన్వితుడు, నిన్ను మరువని వాడు, నిన్ను బలపరచువాడు నీకు తోడుగా ఉన్నాడు కనుక ఆయనే నిత్యము నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచేవాడుగా సత్యముతో యథార్థతతో నీవు దేవుని స్తుతించాలని కోరుతూ ఉన్నాడు. ఈ స్తుతి, ఈ ఆరాధన మన దేవునికి అర్పించాలి. ఈ కృతజ్ఞత మన దేవునికి చెల్లించాలి. అందుకే పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నాడు. పూర్ణ హృదయంతో, మనస్ఫూర్తిగా, నామకార్థంగా కాదు. ప్రియమైన వల్ల ఈ దినాలు చాలా మంది నామకార్థంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. నామకార్థమైన తలంపులు, నామకార్థమైన ఆలోచనలు, నామకార్థమైనటువంటి స్థితులలోనే వారు నింపబడుతూ ఉన్నారు. యథార్థత లేదు. దేవుని ప్రేమించే వారు యథార్థంగా ఉండాలని ఎరగని వారిగా నేటి సమాజం ముందుకు సాగిపోతుంది. అందుకని ప్రభు అంటాడు, కీర్తనగాడు అంటాడు మనతో ఈ సత్యం, ఈ ప్రత్యేక సమయంలో నేను యెహోవాకు పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. పూర్ణ హృదయం. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు. ఇటువంటి స్తుతి ప్రభు కోరుకుంటున్నాడు. గడిచిన వారం అంతట్లో, గడిచిన ప్రతి దినంలో ప్రభునికి తోడయండి. ఆయన సన్నిధినికి ఇచ్చి, ఆయన ఆత్మని అనుగ్రహించి నిన్ను
తన అరచేతిలో నీ రూపాన్ని చిక్కుకొని నిన్ను కాపాడుతున్న నీ ప్రభుకి నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించున్న సమయం ఆసన్నమైంది. కృతజ్ఞత లేని జీవితాలు భయంకరమైనటువంటి జీవితాలు కనుక నీ దేవుని నీవు స్తుతించు, నీ దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించు, నీ దేవుని నీవు ఆరాధించు, ఆయనను కొనియాడు. పాటల ద్వారా, అలానే స్తుతి గీతముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ ప్రభువుకు నువ్వు ఎంతగా కృతజ్ఞత చెల్లించాలని ఆశిస్తావో అంతగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు నీ దేవునికి చెల్లించు. ఈనాడు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ఈనాడు నువ్వు సజీవుడిగా ఉండగలిగావంటే అది కేవలం దేవుని యొక్క కృప. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించి గమనించి ఆయన నామాన్ని స్తుతించవలసిన వారిని. స్తుతులకు పాత్రుడు యోగ్యుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం చేసే స్తుతులు ఓ సింహాసనంగా వేసుకొని దాని మీద ఆసనుడు కావడానికి కనిపెడుతూ ఉన్నాడు. ఇట్టి సింహాసనాన్ని నీ స్తుతుల ద్వారా, నీ హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి యథార్థమైనటువంటి స్తుతి ద్వారా, హృదయపూర్వకంగా నువ్వు అర్పించేటువంటి ఆ యొక్క స్తుతి ద్వారా ఈ సింహాసనాన్ని వేయగలవా? నీ ప్రాణ ప్రియుడని యేసును, నీ కొరకు ప్రాణం అర్పించినటువంటి ఆ ప్రభువును ఆహ్వానించి ఆ సింహాసనం మీద ఆసీనుడు కమ్మని నువ్వు ప్రభుని ఆహ్వానించగలవా? అయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నీ ప్రభుని ఆరాధించే సమయం, నీ ప్రభుని కొనియాడే సమయం, నీ ప్రభువుకు లోబడే సమయం, నీ ప్రభుకి నీవు కృతజ్ఞతలు తెలియచేసుకునే సమయం. కనుక మనందరం కూడా ఎక్కడి వారం అక్కడే, ఎవరి గృహాలలో వాళ్ళు వీరున్న స్థలాలలో మోకరించి ప్రభుకి స్తుతులు చెల్లించండి, ఆరాధన అర్పించండి, ఆ ప్రభువుని కొనియాడండి. మహిమానుతుడు, మహిమ కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు నీవు చేసే స్తుతి కొరకు ఎదురు చూస్తుంటుండగా ఆ ప్రభుని ఆరాధించుకుందాం, ఆ ప్రభుని కొనియాడుకుందాం, స్తుతించుకుందాం. మహిమాన్వితుడా, మహిమ కలిగిన సర్వశక్తి కలిగిన వాడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు అర్హుడా, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నావు. నీవు ఆసీనుడివై మా స్తుతులు అందుకో ప్రభువా. ప్రతి నిమిషంలో, ప్రతి దినమున, ప్రతి క్షణమున మమ్మల్ని విడువక ఎడబాయక నడిపిస్తున్న మా ప్రభువా నీకే స్తుతి వందనాలు. మా పనులలో మీరున్నారు నైనా, మా సమస్తంలో మీరున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరిని విడిపించే దేవుడు. అలా మా సీయోను ప్రార్థన మందిర బిడ్డలందరినీ నీవు దర్శిస్తూ ఉన్నావు. అంతేకాదు ఆలయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ కూడా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, వారిని కూడా బలపరుస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. నీకు వందనాలు. అలా మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచండి, నీ ఆత్మతో నింపండి, నీ చిత్తానికి అనుగుణంగా మమ్మల్ని నడిపించండి. అయ్యా, నీ వాక్యంలో ఉన్న యథార్థత మాలో ఉంచండి. మేము అర్పించే అర్పణ, చెల్లించే స్తుతి నువ్వు పొందుకోమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అందరినీ ప్రభు నీ ప్రేమలో దాచి ఉంచండి. మహోన్నతుడా, నీ మహిమగల కార్యాలు మా మా కుటుంబాలలో, మా మా హృదయాలలో మీరు కలిగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం.
ఈ శ్రేష్టమైన సమయం మీరు మాకు ఇచ్చారు. అయ్యా, మాతో మీరున్నారు ప్రభా, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా మా స్తుతులు అందుకొని మా స్తుతుల ద్వారా ప్రభా మరి మీరే మహిమపరచబడమని, నిత్యము నిన్ను స్తుతించే ఆత్మానుసరమైన అనుభవాలు మాలో ఉంచి మీరే మహిమ పొందుకొని ప్రార్థిస్తున్నాను. గడిచిన దినమంతా కాపాడినాం, రాత్రి అంతా నీ సరలో దాచి ఉంచాం, ఉదయకాలం మొదలుకొని ఎంతవరకు ప్రభా మాతో మీరున్నారు, మీకు వందనాలు. అలా ఇక మీద కూడా మనం బలపరిచే దేవుడు అని, నడిపించే ప్రభువు అని నమ్మి విశ్వసించి అయ్యా నీ మీదనే ఆధారపడి మీ కృపల ముందుకు సాగి వెళుచుండగా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల హస్తాలు దాచి ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మనం చక్కటి ఆరాధన మన ప్రభువుకు అర్పించాం. ఆరాధన అందుకునేవాడు, ఆత్మానుసరమైనటువంటి జీవితాలు మనకు అనుగ్రహించేవాడు. మన మధ్యలో మనకుండగా ఓ పాట పాడి ప్రభువును మనకి కనపరుచుకుని మరలా వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల నుంచి 214వ పాట, సర్వయుగములలో సజీవుడు. 214వ పాట మనం పాడుకొని ప్రభుని కనపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించువావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామ
బహుచరమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయోగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలో మనలను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండటం మనకెంతైనా ఆశీర్వాదకరం. మనం ప్రేమించకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనలో ఏ ప్రేమ ఆయన పట్ల కనపరచుకున్నగానే ఆయన ప్రేమ మన పట్ల కనిపించాడు. మనను విడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన బోధలు ఆశ్చర్యకరమైన బోధలు. ప్రతి నిమిషంలో మానవునికి ఎటువంటి ఆత్మీయత అవసరమో ఎరిగినవాడు. ప్రభు జీవించినటువంటి ఆ దినాలలో నరుడు పామరుడని, దేవుని జ్ఞానం వానికి కావాలని, ఆ బోధ అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రభు వారికి ఇచ్చి వారి హృదయాంతరంగంలో ఆ వాక్యం స్థిరముగా ఉన్నట్టు ఆయన ఉపమానాలు కూడా చెబుతూ ఉండేవాడు. ఆ ఉపమానాలు చెబుతూ ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ ఆ బోధను వారికి తెలియపరుస్తుంటుంటే ఆ దినాలలో మహాజ్ఞానులుగా పేరెన్నిక కలిగినటువంటి శాస్త్రులు ఆయన బోధించే బోధ అధికారంతో కూడి ఉన్న బోధ అని ఎరిగి వారు ఆశ్చర్యపడ్డారు. యేసయ్య బోధలో అధికారం కనపడుతుంది. మరి నేటి మన బోధనలో అతి అధికారము కనిపిస్తూ ఉన్నదా, లేక సమయాన్ని మనకు నచ్చిన రీతిగా వాడుకోవడానికని ఏవో కథలు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నామా? ప్రభు అంటున్నాడు, ఇది కడవరి గడియ, మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అన్నాడు. దేనికి సిద్ధపడాలి? దేనికి మనం సిద్ధపడాలి? ఆమోసు గ్రంథంలో మీరు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే
ఈ కడవరి దినాల్లో మనం చేయవలసినటువంటి ఓ గొప్ప పని ఏంటంటే ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని మీరు కనబడడానికి సిద్ధపడండి. లోకంలో కనబడటం కాదు. ఈ దినాల్లో లోకంలోనే మనుషుడు ఎక్కువ కనిపిస్తున్నాడు. లోకానుసరమైన జీవన విధానమే మనిషిలో కనపడుతూ ఉంది. లోకాన్ని హత్తుకొని మనుషులు జీవిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమను త్రోసివేశాడు. ప్రభు కృప నుంచి జారిపోయాడు. ప్రభు సన్నిధి విడిచిపెట్టాడు. పాపాన్ని హత్తుకొని పాపపు ఉచ్చులో చిక్కుకొని దేవునికి దూరం అయ్యాడు. అందువల్ల ప్రభు అంటాడు, మీరు సొదొమ గొమొర్ర వలె నాశనము కాకుండా, ఖడ్గము చేత మీరు వధించబడకుండా, రోగము చేత మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకుండా, ఇశ్రాయేలీయులారా, మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. మీరు ఇప్పుడు కనబడవలసింది దేవుని సన్నిధిలో. ప్రియమైన వాళ్ళారా, లోకం అల్లకల్లోలం అయిపోతుంది. ముఖ్యంగా మన భారతదేశం ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ కరోనా వైరస్ ఉధృతి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. రోజుకి 3.5-4 లక్షల మధ్యలో ఈ పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతూ ఉన్నాయి. మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. మనుషుడు ధైర్యం చెడి కూలిపోయేటువంటి సమయం రాబోతుందని ప్రభు చెప్పాడు. మనుషుడు ధైర్యం చెడి, గమనించండి, లూకాసు వార్తలో ప్రభు చెప్తాడు, ఈ కడవ దినాల్లో మనుషుడు ధైర్యం చెడిపోయేవాడిగా ఉన్నాడు. జరుగుతున్నటువంటి ఈ మహాభయంకరమైనటువంటి క్రియలు లోకాన్ని కలవరపరుస్తూ ఉంటే వీరు మరి నేలమట్టమైపోయే వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 27వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం చూసినట్లయితే, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదలింపబడు కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలిపోదురు. ఆ దినాల్లో మనం ఉన్నాం. కలవరపడుతున్న దినాలు. ఈ కరోనా రూపంలో కలవరం లోకాన్ని చుట్టేస్తూ ఉంది. ఈ కరోనా రూపంలో లోకాన్ని చుట్టేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ మహాభయంకరమైనటువంటి ఈ కడవ దినాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గమనించాలి. ఎలా ప్రభుని మనం కొనియాడుతున్నామో, దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవుని సన్నిధిలో కనబడుతున్నామా, లేక కనబడకూడని స్థలాలలో మనం కనబడుతున్నామా, ఎక్కడికి వెళ్ళకూడదో ఆ స్థలాలకు మనం వెళ్తూ ఉన్నామా? చూడండి, ఈ దినాల్లో మందిరాలకు కూడా వెళ్ళడానికి వీలు లేనట్టుగా అపవాది మార్గాలు మూసివేశారు. మందిరాలలో ప్రభుని ఆరాధించడానికి వీలు లేకుండా వీడి యొక్క పరిస్థితుల్ని మరి రోజు రోజుకు ఎంతో భయంకరమైనవిగా ఏర్పరుస్తున్నాడు. కరోనా మొదటి వేవ్ అన్నారు, ఫస్ట్ వేవ్ అయిపోయింది. కొన్ని దేశాలలో సెకండ్ వేవ్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ వేవ్ అయింది, ఫోర్త్ వేవ్ కూడా అయిపోయినట్టుగా చెబుతూ ఉన్నారు. కానీ మన భారతదేశంలో ఇప్పుడే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మహా వినాశనకరమైనటువంటి పరిస్థితిని లోకంలో మన భారతదేశంలో ఈ కరోనా కలిగిస్తూ ఉంది.
ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇది కడవరి గడియ. చిన్న పిల్లలారా, యోహాను రాస్తాడు తన మొదటి పత్రికలో మరి చిన్న పిల్లలారా అని ఆయన ప్రస్తావిస్తాడు. చిన్న పిల్లలు అంటే విశ్వాస సంబంధమైన జీవితంలో వెనకబడినందువల్ల వారు ఇంకా చిన్న పిల్లల వలె కనపడుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ యొక్క మాటలు మీకు వ్రాస్తూ ఉన్నాను. ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. అవి ఏమంటే, ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు రక్తము అని ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్న పిల్లలారా, మళ్ళా మీరు 12వ వచనం చూడండి. చిన్న పిల్లలారా, మీరు ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయిచున్నాను. మొదటిసారి మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ మాట మీకు రాస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మీ పాపాలు క్షమించబడ్డావు కనుక ఈ మాట రాస్తాను అంటున్నాడు. ఏ మాట రాస్తున్నాడు? లోకం 16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకములో దాని ఆశయు గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని నిరంతర జీవాన్ని మనకి వాగ్దానం చేసిన వాడు. జాగ్రత్త, మీరు కూలిపోకుండా, మీరు నేలమట్టం కాకుండా, మీరు ధైర్యం చేరిపోకుండా మీరు నా సన్నిధిలో విజ్ఞాపన చేయమని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకం మహావినాశకరమైనటువంటి ఆ స్థితికి నడిపించబడుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా సంతోషం లేదు, ఎక్కడ చూసినా మరి ఏడుపు, కన్నీరు, మరి ఈ యొక్క ప్రళయమును పోలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మీరు దేవుని సన్నిధిలో కనపడడానికి మీరు సిద్ధపడండి. దేవుని సన్నిధిలో మీరు కనపడండి. ఆయన నామాన్ని మీరు ఘనపరచండి. ఎందుకంటే ఆయన మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అన్నాడు. ఈ ప్రార్థన మందిరంలో నువ్వు చేరి ప్రభుని ఆరాధించవలసి ఉండగా మందిరాలు మూయబడ్డాయి. మందిరాలు మరి దేవుని ఆరాధించడానికి సమయం లేనట్టుగా మందిరాల్లోనికి ప్రవేశించి ప్రభువును కూర్చున్నటువంటి ఆ మాటలు వినడానికి మనకి సమయం లేనట్టుగా అపవాది ఈ విధమైన ఆటంకాలు కలిగిస్తున్నాడు. కరోనా అనేటువంటి మాట చేత. కరోనా ప్రియమైన వాళ్ళరా, మరి అందుకనే ప్రభు అంటాడు, మీలో మార్పు రావాలి, మీరు నా సన్నిధిలో కనపడాలి, మీరు ప్రార్థించాలి, అంగలార్చాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, రోదన చేయాలి, మొరపెట్టాలి, నా సన్నిధిలో మీరు నిత్యము వెలుగుచూ ఉండాలి అంటున్నాడు. అటువంటి ఆ స్థితి మనకు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని దినము, మహాభయంకరమైన దినం రాబోతుంది. ఆమోస్ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనిద్దాం. ఆమోస్ గ్రంథంలో దేవుడు కొన్ని మాటల్ని, భయంకరమైనటువంటి స్థితిని మనకి వివరించాడు. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. ప్రియమైన వాళ్ళనా, మందిరంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. మందిరంలోనికి మార్గాలు సరళపరచబడలేదు. ఈ కరోనా అయినటువంటి మహమ్మారిని బట్టి, భయంకరమైన పరిస్థితిని బట్టి మన మందిరంలో దేవుని ఆరాధించుకోలేకపోతున్నాం. కాబట్టి మందిరంలో పాడేవారి యొక్క పాటలు విలాపముగా, కన్నీటితో కూడుకున్నటువంటివిగా, వేదనకరమైనవిగా మన హృదయాలను మరి ఎంతో బలహీనపరిచేవిగా కనపడుతూ ఉన్నాయి. ప్రభుని ఆరాధించే స్థలంలోకి వెళ్ళి ఆరాధించలేకపోతూ ఉన్నాం. ప్రభు మందిరంలోనికి మరి వెళ్ళి ప్రభుని మనం కనపరచలేకపోతున్నాం. ఆ మందిరంలో వారు పాడే పాటలు
విలాపములుగా, కన్నీరుగా, శోకతప్తమైనవిగా ఉన్నాయి అంటున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలు మనం గమనించాలి. ఈ పాడే పాటలు మనం ఎలా దేవుని కొరకు పాడగలుగుతున్నాం, ఎలా ప్రభువుని మనం కొనియాడగలుగుతున్నాం, నిజముగానే మన యొక్క పాటల ధ్వని దేవునికి వినబడుచున్నదా, మన విజ్ఞాపన ప్రభుకి మరి వినబడుచున్నదా? ఒకసారి మనం గమనించండి. 5వ అధ్యాయం ఆమోస్ గ్రంథం 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు. మీరు నా పాటలు పాడడం మానేశారు. మీరు నన్ను ఆరాధించలేకపోతూ ఉన్నారు. మీరు నన్ను కొనియాడలేకపోతున్నారు. మీరు స్తుతి గానాలు పాడలేకపోతూ ఉన్నారు. మీ యొక్క ఆ నోటిలో మీరు ప్రభుని ఆరాధించవలసిన వారి మాటలు కానరావటం లేదు. మీరు ప్రభుని స్తుతించవలసిన మాటలు మీ నోట బయటికి రావటం లేదు. పనికిమాలిన మాటలు, దేవునికి మరి కోపము తెప్పించే మాటలు, ప్రభునామని అవమానపరిచే మాటలు మీ నోట బయటికి వస్తున్నాయి. కాబట్టి మీ పాటల ధ్వని నాకు ఇష్టం లేదు. మీ నోటిలో పవిత్రత ఉండాలి. మీ పాటలో యథార్థత ఉండాలి. ఏదో నామకార్థంగా పాడుతున్నానంటే ఆ పాట దేవునికి ఇష్టం లేదు. హృదయపూర్వకంగా హృదయాంతరంగాలలో విరిగి నలిగిన మనస్సులో నుంచి వచ్చే పాట దేవునికి కావాలి. అలాంటి వ్యక్తిగా నువ్వు మార్చబడగలిగిన నాడు, అలాంటి వ్యక్తిగా నువ్వు ప్రభులో నువ్వు మరి నిర్మించబడిన నాడు, లేక నీ జీవితాన్ని మార్చుకున్నాడు, నీ పాటలు దేవునికి ఇష్టం. కానీ ఈ కరోనా మహమ్మారి వలన, ఈ ప్రపంచంలో నెలకొన్నటువంటి ఈ కలవర పరిస్థితి వలన ఆరాధించే సమయం దొంగిలించాడు అపవాది. మందిరాలు మూయబడ్డాయి, మందిరాలు మూతవేయబడ్డాయి. ప్రియమైన వాళ్ళ, అది మన అజ్ఞానమే. మనం ప్రార్థించవలసిన రీతిగా మనం ప్రార్థించడం లేదు. మన ప్రభుని ఆరాధించవలసిన రీతిగా మనం ప్రభుని ఆరాధించడం లేదు. ప్రభునేమని కొనియాడవలసినట్టుగా మనం ప్రభుని కొనియాడటం లేదు. దేవునేమని ఘనపరచవలసినట్టుగా మనం ప్రభుని ఘనపరచడం లేదు. అంతా మనం నచ్చినట్టే, మనం అనుకున్నట్టుగానే చేస్తున్నాం తప్ప దేవుని ఆరాధించే వారు కొదువైపోయారు. దేవుని ఘనపరిచే వారు కొదువైపోయారు. అలా ప్రభుని మనం మర్చిపోయాం, ఆరాధించలేకపోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వాళ్ళారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి. మీ హృదయములో కలగబడాలి. అక్కడే 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుగలము. నీ హృదయంలో చెడుతనం ఉంది. నీ యొక్క దుష్టాభిప్రాయము నీలో ఉంది. వీటితో నువ్వు పాడే పాట దేవుని గర్పరచగలుగుతుందా? నీ హృదయంలో దుష్టాభిప్రాయం ఉండి, దోషం ఉండి, పాపం ఉండి, ఆ యొక్క భయంకరమైనటువంటి పాప స్థితికి నిలయముగా ఉన్న నీ హృదయంలో నుంచి వచ్చే ఈ పాట దేవునికి మహిమకరంగా ఉంటుందా? లేదు కదా. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. ఈ కడవరి దినాల్లో ప్రియమైన వాళ్ళరా, మనం ముఖ్యంగా గమనించవలసింది, మన పాట ప్రభుని ఘనపరిచే రీతిగా ఉంటున్నదా? మన హృదయం ప్రభుకి నివాస స్థలంగా ఉంటున్నదా? ఈ నివాస స్థలముగా ఉన్న ఈ హృదయమే ప్రభుని ఆరాధించగలుగుతుందా? ఏమైనా ఈ కరోనా అనే కలవరం నిన్ను పాపములు మరింతగా ముంచి వేస్తూ ఉన్నదా? జాగ్రత్త గమనిద్దాం. మనం ఏమైనామో, ఎలాంటి ఆరాధన మనం అర్పిస్తామో, ఎలాంటి పాటలు మనం పాడుతూ ఉన్నాం, ఎలాంటి స్థితిగతులు మనం కలిగిన వారమైనాం. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను
ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలో బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించును. ఇది ఘోరమైన శ్రమ దినముగా ఉండును. మన పాటలు సరిగా లేని కారణంగా, మన హృదయంలో దేవునికి స్థానం లేని కారణంగా, మన హృదయంలో దేవుని ఆరాధించే మనస్సు లేని కారణంగా, మన హృదయాంతరంగంలో స్థిరమైన మనస్సు లేని కారణంగా, మన కీర్తనగాడు అన్నాడు, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. అట్టి స్థితి నేడు లేదు, అట్టి ఆరాధన లేదు నేడు. నామకార్థముగా మరి ఏవో కొన్ని పాటలు పాడేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరైతే ఒక పాట పాడుతుంటారు, మరి ఇంకొక పాటకు జంప్ అవుతారు, ఇంకొక పాటలో జంప్ అవుతారు. ఏ పాట వారు పరిపూర్ణంగా ప్రభువు పాడి కొనియాడుతున్నట్టుగా మనకు కనపడదు. ఇలా ఎన్నో రకరకాలుగా పాడేవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, పాటలు శ్రావ్యంగా పాడినా హృదయపూర్వకంగా పాడాలి, హృదయంలో నుంచి రావాలి, హృదయాంతరంగాల్లో నుంచి ఈ పాటలు వెళ్ళివో బయటికి రావాలి. అది ప్రభువు కోరుకున్నది. లేనట్లయితే మందిరములలో మీరు పాడే పాటలు మీకు ప్రలాపంగా మారిపోతాయి, మీకు దుఃఖంగా మారిపోతాయి, మీ కన్నీటిగా మారిపోతాయి. ఈనాడు మనకి అదే పరిస్థితి ఉంది. అంతేకాదు, పాటలకి శవాలకి ముడిపెట్టాడండి బాబు. 8వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములో లెక్కకు ఎక్కువగును. ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ప్రతి స్థలమందు శవాలు. మనం న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ప్రియమైన వల్ల ఎంత దయనీయమైన స్థితి లోకంలో నెలకొని ఉందో, ముఖ్యంగా మన ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో ఈ పరిస్థితి నెలకొని ఉందో మనం తెలుసు, మనం చూస్తున్నాం. అయినా మరి భయం లేక, దేవునికి లోబడక, దేవుని యందు మరి ఎటువంటి ప్రేమను కనిపే స్థితిని పొందుకొనక మన ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. హఠాత్తుగా నరులు ధైర్యం చెడి కూలెదురు అన్నాడు. కొంతమంది అయితే ఈ వార్తలు విన్నవాళ్ళు, వాళ్ళకి ఏదైనా చిన్న పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ధైర్యం చెడి కూలిపోతున్నారు, పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. దీని అందరికీ కారణం మన అవిధేయత. మన హృదయపూర్వకంగా పాటలు పాడటం లేదు గనక, మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేకపోతున్నాం కనుక ఆ స్థితి ఏర్పడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథంలోనే 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు ఇంకా కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు. మన పాటలు పాడే రీతిని బట్టి, మనం పాడుతున్న విధానం బట్టి, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. ఏమంటండి? పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే నేను వాయిస్తూ ఉన్నాను, దావీదు వలనే నేను వాయిద్యాలు వాయిస్తున్నానని కల్పించుకుందురు. ఈ మధ్యకాలంలో టీవీలో సాధారణంగా నేను ఎవరి వాక్యాలు వినను. ఒక ఆయన పెద్ద అయిన కదా, కొంచెం వాయిస్ బాగుంది, మాట్లాడుతున్నానని వింటున్నా. ఆయన చెప్తున్న అంశం వింటున్న మనకు అర్థం కావాలని, మీకు బాగా అర్థం కావాలంటే ఈ విషయం చెప్తున్నాను, మీరు ఏమీ అనుకోబోకండి అని ఒక సినిమా పేరు చెప్పాడు. ఆ సినిమాలో పాట పేరు చెప్పాడు. అంటే సినిమా పాటలు చెప్తేనే కానీ క్రైస్తవ సమాజానికి దేవుని యొక్క వాక్యం అర్థం కాని దుస్థితిలో ఉన్నారా? ఈ దైవజనుడికి ఆ సినిమా ఎలా తెలుసు?
ఆ పాటలు ఎలా తెలుసు? ఈయన వెళుతున్నాడా, చూస్తున్నాడా, పాడుతున్నాడా? ఈ దుస్థితి లోకంలో నెలకొని ఉంది. అందుకే ప్రభు అన్నాడు పిచ్చి పాటలు అన్నాడు. మరలా ఎలా సర్దుకుంటున్నారట? దావీదు వలే మేము చక్కటి వాయిద్యములతో మేము పాటలు పాడుతున్నాం అని చెప్పుకుంటున్నారట. ఈ కడవరి గడియ మనిషిలో నెలకొని ఉన్న ఈ మహాభయంకరమైన వినాశకరమైన స్థితిని బయటికి తెచ్చే స్థితిలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నాం. జాగ్రత్త. ఆ మధ్యకాలంలో దాదాపు కరోనాకు ముందు, ఫస్ట్ వేవ్ ముందు మేము పాస్టర్ల సహవాసం ఉంది. ఇక్కడ ఒక పాస్టర్ గారిని పిలిచాం. ఆయన ఏం చేశాడు? సరే అని ఆయనకు ఒక పాస్టర్ గారిని పిలిచాడు. ఆయనకు వాక్యం చెప్పన్నారు. వాక్యం చెప్తుంటే మధ్యలో గబుక్కుని ఓ సినిమా పాట పాడేస్తున్నాడు. నీ చుట్టే తిరుగుతుంది నా మనసు అంతా, నీ చుట్టే తిరుగుతుంది. ఇదేంటయ్యా పాస్టర్ గారా పాడేది, ప్రసంగం చెప్పేది? ఇలాంటి నీచమైనటువంటి స్థితి, దౌర్భాగ్యమైన స్థితి మనలో నెలకొని ఉన్నంత వరకు ప్రభు ఇదే మాట మాట్లాడు. మీరు పాడేవి పిచ్చి పాటలు. ప్రభుని ఘనపరిచే పాటలు లేవా? ప్రభుని ఆరాధించే పాటలు లేవా? ప్రభునామాన్ని హెచ్చించే పాటలు లేవా? మీ పాటల ధ్వని నాకు అవసరం లేదు. మీ పాటల ధ్వని నేను వినను అంటున్నాడు. ప్రియమైన వలన ప్రభు గాయాలు రీపుతున్నాం. ప్రభు ప్రేమను ఆర్పివేయడానికి ప్రయాసపడుతున్నాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా మనం ఉంటున్నాం. మన క్రైస్తవ సమాజం కూడా ఎలా మారిపోయిందంటే వాక్యాన్ని వాక్యంగా చెప్తే వాళ్ళకి గుర్తుండదండి. అదే మధ్యలో రెండు పెట్టకథ చెప్తే పెట్టకథే గుర్తుంటుంది. ఏం చెప్పాడు పాస్టర్ గారు అంటే పెట్టకథ చెప్తాడు, చెప్పిన వాక్యం చెప్పాడు. అలాంటి పరిస్థితి మనకి ఈనాడు నెలకొన్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు ఆమోస్ గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనం మనం చూసాం కదా, మీ పిచ్చి పాటలు నాకు వినబడబెట్టండి అన్నాడు. ఆ పిచ్చి పాటలు ఎలా అంటే ఇప్పుడు పాడుతున్నారు అంటే తెలుసండి వీళ్ళు. ఈ పిచ్చి పాటలు ఇప్పుడు పాడతారో తెలుసా? ఇప్పుడు పాడతారు యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. వీళ్ళు ఆ పిచ్చి పాటలు ఏ పరిస్థితులు పాడతారో 11వ వచనం 12వ వచనం మనం చూస్తే ప్రభువే స్పష్టంగా ఈ మనిషి ఆలోచన విధానాన్ని, ఈ మనిషి ప్రవర్తనను, నేడు ఈ లోకంలో నెలకొని ఉన్నటువంటి దుస్థితిని ఆయనే స్వయంగా వివరిస్తా ఉన్నాడు. మద్యము త్రాగుదమని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయువానికి శ్రమ. వారు సితార స్వరమండముల తంబుర సన్నాయిలను వాయించుచు, ఇన్స్ట్రుమెంట్స్ ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి వాడే ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ వారు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదులో కానీ యెహోవా పని యోచింపరు. దేవుని పని వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. ఈ మహాభయంకరం ఈ స్థితి నేడు ప్రపంచం ఉంది. ఎస్, ఇట్ ఇస్ ప్రివైలింగ్ నవడేస్. ఇటువంటి సమాజంలో దేవునికి మహిమ ఎక్కడిది? నువ్వు దేవుని మహిమ కార్యాలు హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? మన స్థితి పవిత్రత లేనప్పుడు, మన హృదయం యథార్థంగా లేనప్పుడు, మన హృదయం దేవునికి ఇష్టమైనదిగా పరిశుద్ధమైనదిగా లేనప్పుడు ఎలా మనం మంచి కార్యాలు ప్రభు నుంచి మనం ఆశించగలం? జాగ్రత్త ప్రియమైన వల్ల లోకంలో కలిసిపోవద్దు. మీరు ప్రత్యేకించబడిన వారు అని ప్రభు చెప్పాడు. మీరు ప్రత్యేకించబడ్డారు, మీరు పవిత్రులు, మీలో పవిత్రత ఉంది, మీరు పరిశుద్ధులు.
మీరు లోకానుసారులు కారు. అక్కడే 22వ వచనం చూద్దాం ఒకసారి. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందే వారికి, మద్యము కలుపుటలో తెగుగల వారికి శ్రమ. భయంకరం. కలపటం కూడా ఒక టెక్నిక్ అన్నమాట. అది కూడా ఎక్స్పర్టైజ్. చాలా మంది ఇందులో ఎక్స్పర్టైజ్ అయిన ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి వారికి శ్రమ. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ దుస్థితి మనలో ఉన్నదా? ఈ వాక్యాన్ని వింటున్నాను, నీలో ఉన్నదా? జాగ్రత్త. యెహోవా దినము మహాభయంకరమైన దినముగా లోకం మీదకి రాబోతుంది. ఈ మహాదినము లోకం మీదకి వచ్చినప్పుడు నీ స్థితి ఏమైతుందో నువ్వు గమనించావా? నువ్వు ఎలా నా ప్రభుని ఎదుర్కొనగలవో, నువ్వు ఎలా ప్రభు కొరకు నిలబడగలవో, నువ్వు దేవుని మాటల్ని ఎలా గమనించగలవో. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత క్రోధము కలిగిన వాడు కూడా. చూడండి, యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 27వ వచనం చూస్తే, ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. ఇంత భయంకరమైన పరిస్థితి లోకం మీదకి రాబోతుంది. ప్రియమైన వాళ్ళ క్రైస్తవ సహోదరుల, ప్రభు ఎరిగిన వాళ్ళ, ప్రభు కొరకు జీవించవలసిన వాళ్ళరా, దేవుని కృప కొరకు మీరు జీవించండి. మీరు ఎంతగా పాపం చేత పట్టబడ్డారో, ఎంతగా దేవునికి దూరం అయ్యానో, మీ స్థితి, మీ పరిస్థితే మీకు జ్ఞాపకం చేస్తామండి. నేడు మనం ఏమైనా, ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎటువంటి ఆత్మీయ అనుభవంలో మనం సాగిపోతున్నాం మనం గమనించాలి. మద్యము మన జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. మద్యం మన జీవితాన్ని పాడు చేస్తా ఉంది. వినాశనకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకువస్తూ ఉంది. అలా కాకుండా మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన మాటల మీద మనం ఆధారించి, ఆయన మాటల మీద ఆధారపడి ప్రభు కొరకే మనం జీవించాలి. మరలా ఒకసారి మనం ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయము 3వ వచనానికి వస్తే ఆయన అంటాడు, ఆ దినములలో మీరు పాడే పాటలు ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. పూడ్చిపెట్టడానికి స్థలం లేదు. రోడ్ల మీద ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే అలా అలా కుప్పల కింద పారేసి అక్కడికక్కడే ఖాళీ చేస్తా ఉన్నారు. పూడ్చడానికి పూడ్చే వాళ్ళకి పూడ్చే అవకాశం లేదు. ఆ శవాన్ని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ప్రభు ప్రవచిస్తున్నాడు, ప్రియమైన వాళ్ళ రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కేవలం ఒక షాడో లాంటివి, ఒక నీడ లాంటివి. అసలు దుస్థితి ముందుంది. అసలు భయంకర పరిస్థితి ముందు రాబోతుంది. కాబట్టి శవములు కుప్పలు కుప్పలుగా, లెక్కకు ఎక్కువగా, లెక్కకు మించి ఉన్నాయి. ఈ మహాభయంకరమైన పరిస్థితిలో మనం దేవుని బిడ్డలంగా ఉండాలి. ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి. చూడు, ఆమోస్ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు, ఈ కడప దినాల గురించి ఎన్నో ప్రవచనాలు మనకి వివరిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. రాజమార్గములన్నిటిలో అంగలార్పు, రోదన ధ్వని. ఈ కరోనా పేషెంట్స్, చనిపోయిన వారి విషయంలో ఈ అంబులెన్సెస్ అన్ని మరి శబ్దం చేసుకుంటూ వీధుల్లో ఒకదాని వెంబడి ఒకటి మరి వెళుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం గుండెలు పిండేంతగా
వారి బంధువుల యొక్క ఆర్తనాదాలు, రాజమార్గాలలో వారు చేస్తున్న అంగలార్పులు వినబడుతూ ఉన్నాయి, వీధుల్లో వినబడుతున్నాయి. అయ్యో శ్రమ అని మీరు అనుకుంటారు, అయ్యో శ్రమ అని మీరు అనుకుంటారు. గమనించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. అంగలార్చువారు లేక చూడండి, సేద్యగాండ్రను పిలిపించుకుంటారట. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని పిలుస్తారట ఏడవడానికి. ఏడవలేక ఇంకా అలానే రోదనము చేయడానికి నేర్పుగల వారిని పిలిపించుకుంటారట. వీరికి అలసిపోయి ఏడ్చి అలసిపోయి రోధించి అలసిపోయి వీళ్ళకి ఏడవలేక రోధించలేక ఊరికి మనుషులు పెట్టుకుని కూడా ఏడ్చేటట్టుగా చేసుకుంటారట. అంత దుఃఖాన్ని వెళ్ళబుస్తున్నారు. అందువల్ల ప్రభు అంటాడు, అయ్యో రోదనము చేయ నేర్పగల వారిని అంగలార్చకు పిలవండి. మీ జీవితాల్లో రోదన చేసే స్థితి మీకు కావాలి. ప్రభువుని ఘనపరచగలిగేటువంటి ఆత్మీయత మీలో ఉండగలగాలి. ఇలాంటి స్థితి మీకు ఉంటే మీరు ధన్యులు. ప్రభు మార్గంలో, ప్రభు వాక్యంలో, ప్రభు సన్నిధిలో మీరు ఎదగండి. మార్గాలు సరళపరచండి. యెహోవా సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి. మార్గాలు మూయబడుతున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు సన్నిధిగా ఎంచి అక్కడే మీరు ప్రార్థనలో గడపండి. మీ హృదయపూర్వకంగా పాడండి. మీ హృదయాలు తెరిచి ఆరాధించండి. హృదయంలో పాపం ఉండి, కల్మషం ఉండి, ఆవేశం ఉండి చేసే ప్రార్థన, పాడే పాట దేవునికి ఇంపైన సువాసన వెదజల్లదు. నీ దుర్గంధం, నీ క్రోధం బయటకు వస్తుంది తప్ప ప్రభువును ఘనపరచలేము, ప్రభువును ఆరాధించలేము, ప్రభువును హెచ్చించలేము. కనుక ఈ కడవ దినాలు మనం మరవకూడని దినాలు. ఈ కడవ దినాలు మనం సిద్ధం చేసుకున్న దినాలు. మీరు సిద్ధం చేసుకోండి. యెహోవా సన్నిధిని కనబడడానికి మీరు సిద్ధపడండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. సంఘాలలో స్త్రీల పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మరి మన సంఘాలలో ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు వారి సమయాన్ని ఎరిగి అలా యథార్థవంతులుగా ఉండగలుగుతూ ఉన్నారా? లేక ఒకరి మీద ఒకరు ఆయాసం, ఒకరి మీద ఒకరు చాడీలు, ఏవేవో లేనిపోని ఆలోచనలు, లేనిపోని మాటలు కల్పించుకొని దేవుడు దూరం అయిపోతున్నారా? జాగ్రత్త. నేడు ప్రభు చెప్పే మాట మీరు ఆలోచించండి. రోదన, ప్రార్థన, విజ్ఞాపన చేసే స్త్రీలను కనుగొండి, వారిని పిలవండి. మందిరంలో వారితో ప్రార్థన, విజ్ఞాపన చేయించండి. ప్రార్థించే స్త్రీలు దేవునికి కావాలి, విజ్ఞాపన చేసే స్త్రీలు దేవునికి కావాలి, తెలివైన స్త్రీలు దేవునికి కావాలి. వీరికి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి స్త్రీలారా, దేవుని కొరకు రోదన చేయండి. మీ పిల్లల కొరకు రోదన చేయండి, మీ కుటుంబం కొరకు రోదన చేయండి, మీ సంఘం కొరకు రోదన చేయండి, ప్రార్థన చేయండి, కన్నీటితో విజ్ఞాపన చేయండి. ఈ కలవరాన్ని కలిగించే కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థనని దేవుడు మనకున్నాడు. ఇలాంటి వైరస్లు ఎన్నో బలహీనతలను మరి పట్టి వేధించబోయే దినాలు రాబోతున్నాయి. ఇవన్నీ జయించాలి అంటే ప్రార్థన పట్టుదల మనకు కావాలి, యథార్థమైన మనస్సు కావాలి. ప్రభుని యథార్థమైన మనసుతోనే ప్రార్థించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఎందుకంటే ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు ఎలా ఉంటాయో ప్రభు చెప్తున్నాడు. చూడండి, అక్కడ 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరినొకరు అంగలార్పు విద్య, ఏడవటం కూడా ప్రభు ఒక విద్యగా చేసేస్తున్నాడు. నేర్చుకోండి. ఎందుకంటే వీధుల్లో పసిపిల్లలు కనపడరు. పసిపిల్లలు ఆడుకోవడానికి వారు వీధుల్లో తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే
రాజమార్గంలో ఎవరు కూడా కనపడరు. వారిని నాశనము చేయటానికి ఈ మరణం అనేది కిటికీలెక్కి ఇంట్లోకి చూస్తుందట. ఆ దుస్థితి లోకం మీదకి రాబోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ చెడు అనేది, ఈ పాపము అనేది, ఈ అపవిత్రత అనేది, లేక మరణం అనేది యవనస్తుల్ని, చూడండి చాలా గొప్ప మాట మనకు ప్రస్తుతం జరుగుతుంది. రాజమార్గములలో ఎవరు లేకుండాను. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది ఎవరు అంటే యవనస్తులే అనే రిపోర్ట్స్ మనం చెప్తున్నాయి. రాజమార్గాలలో యవనస్తులు లేకుండా ఇది కబళించేస్తుంది. యవనస్తులను పట్టున పెట్టుకుంటుంది అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యం ఉంది ఇక్కడ. జాగ్రత్త యవనస్తులారా, మీరు దేవుని వాక్యానికి లోబడండి. మీ మనసును మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ స్వభావం కూడా మారాలి. దేవుని ప్రేమించండి. ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టాడు. మనం ఆయనకి చెల్లించేది ఏమీ లేదు. ఆయన ప్రభువును ఒప్పుకుంటే చాలు. నీ నోటుతో నీ ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. పసిపిల్లలు రోడ్డు మీద తిరగడానికి లేదు. చూస్తానుగా, ఎప్పుడు పిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు ఏమైపోతుందో అనేటువంటి వేదన. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఈ కరోనా వారిని కబళించేస్తుందేమో అని పిల్లలు కూడా రోడ్డు మీదకి మనకు కనపడటం. రాజమార్గాల్లో యవనస్తులు కనపట్ల. మెయిన్ రోడ్స్ లో యథార్థంగా ఇది ఈ యొక్క మరి యవనస్తులు కనపడటం లేదు. కాబట్టి మన నగరుల్లో ప్రవేశించేసింది ఇది. మన కిటికీలు ఎక్కి చూస్తూ ఉంది. ఎవరిని ఏ రీతిగా కబలించాలో, ఎవరిని ఏ రీతిగా మరి నాశనం చేయాలో, మరణానికి అప్పగించాలో ఈ దుష్టుడు కరోనా రూపంలో విలేతాండం చేస్తా ఉన్నాడు. మానవాళిని భయంతో, ఆందోళనతో నింపేస్తా ఉన్నాడు. ప్రియమైన వల్ల ఈ కడవరి గడియ మనం మర్చిపోవద్దు. ప్రభు త్వరగా వచ్చేటువంటి కడవ దినాల్లో మనం ఉన్నాము. మన దేవునికి సమర్పించుకొని వాక్యానుసారంగా జీవించడం ద్వారా ప్రభు ప్రేమను మనం పొందుకోవలసిన వారు పెంచున్నాం. అతి ఆత్మీయతలో మనందరం ఎదుగునట్లు ఈ వాక్యాన్ని విన్న మరి బిడ్డలందరికీ ప్రభు కృపలో మేల్కొల్పు కలిగినట్లు, వాక్యానుసారంగా జీవితాలు సమర్పించుకున్నట్లు ప్రభు నిన్నైనా మిన్నైనా దీవెనలతో వీరందరినీ నింపి నడిపించాలని ప్రార్థిస్తా ఉన్నా. సమయంలో అందరూ తలలు వంచినట్లయితే మీరున్న స్థలాలను మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనం ముగించుకుందాం. దయగల మా తండ్రి, మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మహిమ కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రభుడు, మమ్మల్ని ఎంతగానో బలపరిచే మా దేవుడు, నేనా మమ్మల్ని తండ్రి ఈ కడవ దినాల్లో మమ్మల్ని విడిపించేవాడుగా నీ సన్నిధిలో కనబడడానికి సిద్ధంగా ఉన్నామన్నా. యెహోవా సన్నిధిని కనబడడానికి సిద్ధంగా ఉంటున్నాం. అవును ప్రభువా, ఆ సిద్ధపాటు మాకు కావాలి. ఆ ఆయుత్తపడేటువంటి అనుభవం మాకు రావాలి. కనుక క్రైస్తవ సమాజాన్ని మాత్రమే కాదు, మా సీయోను ప్రార్థన మందిర బిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ కృపతో వారిని దర్శించండి. వారిలో నీవు ఆశించే ఆత్మీయతను అనుగ్రహించండి. విత్తబడిన వాక్యానుసారంగా నైనా నీ కృప కొరకు కనిపెట్టుకునేటువంటి ఆత్మీయ అనుభవంలోని బిడ్డలు నడిపించింది. వాక్యాన్ని విన్న నీ బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. నాయన వారు హృదయాంతరంగా వాక్యాన్ని మీరు స్థిరపరచండి. విన్న వాక్యానుసారంగా జీవించే జీవితాలు వారికి దయచేయండి. మీ చిత్తాన్ని ఎరిగిన వారిగా వారిని బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నూరంతరగా ప్రభావ వారి హృదయాల్లో స్థిరపరచండి, ఫలింపచేయండి. ఈ దుష్టుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుపోకుండా వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా,
మా సీఎలు ప్రార్థన మందిర బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ చేతులను దాచుంచండి. ప్రతి ఒక్కరిలో మీ కృపణించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మీరేనైనా మీ సన్నిధి చాటున వారిని ప్రభా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను మీరు మాకు ఇచ్చిన ధ్యానాంశాన్ని బట్టి మీ స్తోత్రాలు అయ్యా. మరి పిచ్చి పాటలు అన్నాం, ఎంత భయంకరమైన మాట నైనా మరి ప్రభా మేము వింటూ ఉన్నాము. నైనా ఇటువంటి పాటలు పాడేటువంటి వారు, మద్యం సేవించి పాడేవారు ఉన్నారన్నావు. ఆ పాట నీకు అసహ్యం అంటున్నావు. నైనా అట్టి అసహ్యంతో కూడుకున్న పాటలు మేము పాడుకుంటా యేసు నామంలో నీకు మహిమ కలిగేటువంటి పాట ద్వారా మీ నామాన్ని కొనియాడగలిగేటువంటి ఆత్మీయతలో మమ్మల్ని పెంచినటువంటి చేయండి. మీరు మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ బలపరచండి. అలా మా ప్రియులు నైనా మరి మా బిడ్డలు సీఎం ప్రార్థన మంది బిడ్డలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రీతిగా ఉన్నా వారిని మీరు దర్శించి మీ కృపతో నింపి మీ ఆత్మతో ప్రభావాన్ని సంధించి మీరి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ప్రతి అవసరాన్ని తీర్చమని, మరి ప్రతి ఆలోచన మీదుగా ఉంచమని, మీరే సమస్తములో సమస్తమైన వారిని బలపరచమని, దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తాం. త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయను గాక. ఆమేన్.